ఇంద్రమ రాజ్యం అంటే పాపం ఇప్పుడు తరం కదా తెలియక ఇది కేసీఆర్ రాజ్యం కాకుండా ఇంద్రమ రాజ్యం అంటే ఇంకేందో గొప్ప ఉంటుంది అనుకుని ఓట్లేసింది పొరపాట్ల. ఇప్పుడు అర్థమవుతుంది ఇంద్రమ రాజ్యం ఉంటుందా? అచ్చనదే జరుగుతుంది. ఎమర్జెన్సీలో పెట్టిన పద్ధతుల్లో కేసులు, జైళ్లు, లీడర్లకు, ప్రతిపక్ష నాయకులకి, సోషల్ మీడియా వాళ్ళకి. ఏ మీడియానైతే ఏ సోషల్ మీడియానైతే నమ్ముకొని మోడీ వారసత్వంగా చిక్కటి గురువు గారి పద్ధతుల్లో ఇష్టం వచ్చిన పద్ధతుల్లో దాదాపు 200 యూట్యూబ్ ఛానల్ పెట్టి నడిపి మా ప్రభుత్వంపై నానాడు దుష్ప్రచారం చేసి వచ్చిందో ఇవాళ మీడియాను చూస్తే భయం అవుతుంది. మీడియాలో చూస్తే చెంపమే కొట్టబుద్ధి అవుతుందట. ఎంత ప్రేమ చేయండి. దురదృష్టం సరే ఎందుకో ఫైటింగ్ స్పిరిట్ పోయింది. మాట్లాడడానికి యూనియన్లు కూడా ఎందుకు వెనుక మాట్లాడుతున్నాయి కానీ అది వేరే విషయం. అది జర్నలిస్టుల ఇష్టం, నాకు సంబంధం లేదు. కానీ బాగుంటుంది, నేనైతే ఖండిస్తున్నాం దాన్ని. మీడియా పట్ల ఆయన మాట్లాడిన విధానం అది చూస్తే తను ఏమేమి మాట్లాడిందో, ఏమేమి చూసిందో, ఎవరెవరికి ఏం చెప్పిందో ఇప్పుడు వాళ్ళని చూసి భయపడుతున్నాడు. వాళ్ళ ఇష్టమైన ప్రాంతం ఏది నీకంటే అశోక్ నగర్ అనేది. ఆయన కాదు వాళ్ళ నాయకుని కూడా తీసుకొచ్చి అశోక్ నగర్లో ఛాయ్ రాపించింది పాపం. ఇప్పుడు అశోక్ నగర్ అంటే మధ్యరాత్రి కూడా తీసుకొచ్చుంటున్నాడు. వణుకుడు పడుతున్నది. రైతన్నలారా పోనీ అర్జెంటుగా లోన్ తెచ్చుకోరు, 2 లక్షలు మాఫీ చేస్తా. ఇవాళ కట్టొచ్చిన కూడా మళ్ళీ ఓన్లీ సాయంత్రం మాఫీ చేస్తా అన్నా. నేను ఆపిన కేసీఆర్ ఇచ్చే రైతు బంధు 10,000 కదా, వారు ఆవిడ 15 ఇస్తే అందుకే ఆపిన నేనే. కానీ ఇలా రైతులను చూస్తే భయం అవుతుంది. అక్క మీరు అన్నం పెడతారు, నాకు ఏది ఓటు, నాకు అధికారం ఏది, 20,000 నెల నాడు నీ ఇంటికి పంపిస్తా. ఇప్పుడు అక్కని చూస్తే భయం అవుతుంది. ఆఖరికి విద్యార్థులు చరిత్ర ఎవరు కూడా జోలికి పోలే పాపం. వీళ్ళని కూడా ఇట్లా మోసం చేయొచ్చని అనుకోలేవు గతంలో ఏ పార్టీ కూడా. మొత్తం వరల్డ్ పొలిటికల్ హిస్టరీలో మొట్టమొదటిసారి వీరు కనిపెట్టిండ్రు. తమ్మి నీకు 5 లక్షల కార్డు, నీ ఇష్టం ఏదంటే అది వాడుకోవచ్చు. సరే నువ్వు బడి వేయాలి, కాలేజీ వేయాలి, స్కూటీ నీకేంటి, నేనే స్కూటీ ఇస్తాను, మా అక్క వచ్చిస్తుంది మా ప్రియాంకక్క. ఇప్పుడు అమ్మాయిలు ఇస్తే భయం అవుతుంది. వాళ్ళ కాలేజీ పిల్లలు తమ్ముళ్ళగా ఉంటుంది, ఇవన్నీ పూర్వం లగ్న నడుతాను. వీళ్ళొక్కరిని పోటీలాగానే కనబడుతుంది, పిల్లలు కాలేజీ పిల్లలు పోటీలాగానే కనబడుతున్నారు. కాదు రైతాంగంలో అట్లా కనబడుతున్నారు.